భక్తులు అడిగిన వెంటనే వరాలను అనుగ్రహించే కొండంత దేవుడు కలియుగ దైవం శ్రీనివాసుడు. కొలిచిన భక్తుల కొంగు బంగారంగా కొలువైన దివ్యధామం అన్నవరప్పాడు శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం. ఆ వెంకన్న స్వామి చుట్టూ 7 సార్లు ప్రదక్షిణ చేసి 7 శనివారాలు దర్శించుకుంటే సకల కార్యాలు నెరవేరుతాయని అక్కడి భక్తుల విశ్వాసం. స్మరణ మాత్రం చేత భక్తుల పాపాలను పటాపంచలు చేసేవాడు కళ్యాణ వెంకటేశ్వరుడు. నేటి తీర్థయాత్రలో పశ్చిమ గోదావరి జిల్లా అన్నవరప్పాడులో కొలువైన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దివ్యధామాన్ని దర్శించి తరిద్దాం రండి. కలియుగంలో భక్తుల్ని కరుణించి వారి కష్టాలను పరమార్చి సమస్త సౌఖ్యాలను ప్రసాదించే కలివరదుడు వెంకటేశ్వరుడు. వేం అంటే పాపాలు అని అర్థం, కట అంటే పరిమార్చేవాడు అని అర్థం. వెంకటేశ్వరుడు అంటే పాపాలను పరిహరించే ప్రభు అని అర్థం. అందుకే ఆయన నిత్య కళ్యాణం పచ్చతోరణంగా భాసిల్లుతూ ఉంటాడు. అందుకే అన్నవరప్పాడులో కొలువైన శ్రీనివాసుడిని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామిగా ఆరాధిస్తారు. మరి లోక కళ్యాణ కారకుడు, కరుణాతరంగుడు, ఆపదముక్కులవాడు కొలువైన అన్నవరప్పాడు శ్రీవారి దివ్య ఆలయాన్ని కళ్ళారా సందర్శించుకుందాం రండి. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణానికి సుమారు 16 కిలోమీటర్ల దూరాన పెరవలి మండలం అన్నవరప్పాడు అనే గ్రామంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం నెలకొంది. జాతీయ రహదారి NH5 ప్రక్కనే శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుడు కొలువుతీరి తనను దర్శించవచ్చిన భక్తులను ఆదరించి ఆదుకుంటున్నాడు. అన్నవరప్పాడు వెంకటేశ్వరుడికి పరమేశ్వరుడు కొలువుతీరిన శివాలయానికి మధ్యలో రుద్ర సంభూతుడైన ఆంజనేయ స్వామివారి నిలువెత్తు విగ్రహం దేదీప్యమానంగా నెలకొంది. హనుమ భక్తులు వినమ్రంగా స్వామివారికి చేతులెత్తి మొక్కి ముందుకు సాగి శ్రీవారి దివ్యాలయానికి చేరుకుంటారు. ప్రధాన ఆలయంలోకి ప్రవేశించగానే గర్భాలయ సభా మండపం, ముఖ మండపం, అంతరాలయం అను 4 భాగాలుగా కనిపిస్తుంది.
ప్రధాన ఆలయంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారు కొలువైయున్నారు. ప్రధాన ఆలయానికి తూర్పు ముఖంగా గరుడు, ధ్వజస్తంభం ఉన్నాయి. ఆలయ ప్రాకారంపై సప్త ఋషులు, రంగురంగుల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్య శిల్పాకృతులు గోచరిస్తాయి. క్షీర సముద్రంపై శ్రీదేవి భూదేవి సమేతగా శ్రీవారికి పాదసేవ చేస్తూ ఉండగా శ్రీహరి శేషతల్పంపై శయనించే దృశ్యం మనసుకు హత్తుకుంటుంది. అలాగే శ్రీ సూర్యనారాయణమూర్తి ఏకచక్ర రథారూఢుడై సప్త అశ్వాలపైన తేజోమండల స్వరూపుడిగా దర్శనమిస్తాడు. ఇదే ప్రాకారంపై శైవ వైష్ణవ సంప్రదాయ పరివార దేవతలు కొలువు తీరి ఉన్నారు. అన్నవరప్పాడులో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారిని కనులారా దర్శిస్తే పెళ్లి కాని వారికి పెళ్లవుతుందని ఇక్కడి భక్తుల ప్రగాఢ విశ్వాసం. అందుకే ఇక్కడ కొలువైన శ్రీనివాసుడు కళ్యాణ వెంకటేశ్వరుడిగా భక్తులచే నీరాజనాలందుకుంటున్నాడు. ప్రకృతి అందాల నడుమ సస్యశ్యామలంగా విరాజిల్లుతున్న పశ్చిమ గోదావరి జిల్లా అనేకమైన సుప్రసిద్ధ పుణ్యధామాలకు ఆలవాలమై నిలుస్తోంది. పరమ పుణ్యధామాల్లో ఒకటిగా శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయం భక్త జనోద్ధరణ కోసం విరాజమానమవుతుంది. ఆలయం చూడటానికి చిన్నదిగా అనిపించిన మహిమలకు మాత్రం అపారం. అంతటి విశిష్టమైన అన్నవరప్పాడు శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి ఉన్న స్థల పురాణ విశేషాలను ఇప్పుడు చూద్దాం. మన భారతీయ పురాణ కథానుసారం చూస్తే సప్త ఋషులు ప్రతి వంశానికి ఒక ఋషి మూల పురుషుడిగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికీ కొంతమంది ఋషుల పేర్లు గోత్రాల రూపంలో కనిపిస్తాయి. వారిలో కశ్యప ప్రజాపతి అనే ఋషి కూడా ఒకరు. భూమిపై సృష్టి కోసం బ్రహ్మ సృష్టించిన 10 మంది ప్రజాపతుల్లో ఒకరు ఈ ప్రజాపతి. ఆయన ఒకప్పుడు ఇక్కడి దండకారణ్యంలో తపస్సు ఆచరించారని, ఆ ప్రజాపతి ఆదేశానుసారం ఇక్కడ శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దివ్యమూర్తిని ప్రతిష్ఠించారని స్థల పురాణ కథనం. పురాణ ప్రసిద్ధమైన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దర్శనం సప్తగిరీసుడి దర్శనంతో సమానమని ఇక్కడి భక్తులు విశ్వసిస్తారు. ఆలయానికి కుడి పక్కన ఒక పుష్కరిణి ఉంది. దీనిలో శ్రీహరి కూర్మావతారాన్ని ప్రతిబింబించే కూర్మాలు గోచరిస్తాయి. ఈ కోనేటి మధ్య శంఖు చక్రాల నడుమ శ్రీహరి శ్రీ లక్ష్మీదేవి సమేతంగా కొలువైన శిల్పాకృతులు భక్తులకు ఆధ్యాత్మిక నయనానందాన్ని పంచుతాయి. కోనేటికి ఎదురుగా పలు ఉపమందిరాలు నెలకొన్నాయి. తొండమాంచె కొరవర్తి
గర్భాలయానికి ఇరువైపులా జయ విజయులు ద్వారపాలకులుగా కనిపిస్తారు. గర్భాలయంలో స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతంగా భక్తులకు దర్శనమిస్తారు. శ్రీవారితో పాటు ఇరు దేవేరుల మూర్తులు చిన్నవిగా ఉన్నా మహిమలు మాత్రం అపారమని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. మకర తోరణం ముందు స్వామివారు అమ్మవార్లు తమను దర్శించవచ్చిన భక్తులను ఎప్పుడెప్పుడు అనుగ్రహిద్దామా అన్నట్టు వేంచేసుంటారు. రజత కిరీటధారిగా చతుర్భుజాలతో స్వామి వరద కటిహస్తాలతో వరాల రాయుడిగా గోచరిస్తాడు. స్వామివారికి ఇరువైపులా శ్రీదేవి భూదేవి అమ్మవార్లు స్థానక భంగిమలో సర్వాలంకార శోభితంగా కొలువుతీరి ఉంటారు. ఈ మూర్తులను చూడ్డానికి 2 కళ్ళు చాలవంటే అతిశయోక్తి కాదు. ఘనుడవు సనాతనుడవు సర్వకారణకారకుడవు ఘనుడవు సనాతనుడవు సర్వకారణకారకుడవు ఘనుడవు సృష్టి స్థితిలయ హేతుభూతుడవు ఆద్యంతరహిత ప్రకాశితుడవు సృష్టి స్థితిలయ హేతుభూతుడవు ఆద్యంతరహిత ప్రకాశితుడవు సర్వజ్ఞుడవు సర్వేశ్వరుడవు సర్వజ్ఞుడవు సర్వేశ్వరుడవు సర్వదేవగణ ఆరాధుడవు ఘనుడవు ఘనుడవు సనాతనుడవు. అన్నవరప్పాడు అన్న వెంటనే వరాలను ఇచ్చే స్వామిగా భక్తులు భావిస్తారు. అన్నవరప్పాడు కళ్యాణ వెంకటేశ్వర స్వామివారంటే 7 శనివారాలు 7 ప్రదక్షిణలు చేస్తే చాలు స్వామి ఇవ్వని వరమంటూ లేదని ప్రతీతి. అందుకే శ్రీవారి కళ్యాణ ఘడియల్లో స్వామివారి దర్శనార్థం భక్తులు విశేషంగా తరలి వస్తారు. గర్భాలయంలో మూర్తి చిన్నదే అయినా ముమ్మూర్తుల తిరుమలేశుడి విగ్రహాన్ని పోలిన రీతిలోనే కళ్యాణ వెంకటేశ్వర స్వామి గోచరిస్తారు. స్వామిని దర్శించుకునేందుకు ఆలయానికి వచ్చిన భక్తులకు 100కి 100 పాళ్లు ఆనంద నిలయాధీసుడైన వెంకటాచలపతి కళ్ల ముందు నిల్చిన దివ్యానుభూతి కలుగుతుంది. సర్వాభరణ భూషితుడు సర్వాలంకార శోభితుడు అయిన స్వామి సేవించవచ్చిన భక్తులకు అభయ ప్రదానం చేస్తాడు. తిరుమల్లో జరిగే రీతిలోనే ఉదయం వేళ సుప్రభాత సేవ నుంచి రాత్రి వేళ పవళింపు సేవ వరకు కళ్యాణ వెంకటేశ్వరుడికి నిత్యం సేవలు వైఖానస ఆగమోక్త విధిన జరుగుతాయి. కోరిన వరాలను శీఘ్రమే అనుగ్రహించే దేవుడిగా స్వామి భక్తుల మదిలో కొలువు తీరాడు. నిత్య కళ్యాణం పచ్చతోరణంగా ఆలయం దినదిన ప్రవర్ధమానమవుతూ నానాటికి స్వామి వైభవం దశ దిశలా విస్తరిస్తోంది. శ్రీనివాస ప్రభువు కోరిన వారి కల్పతరువు శ్రీనివాస ప్రభువు కోరిన వారి కల్పతరువు శ్రీనివాస ప్రభువు ఘన మనోరథ సిద్ధినొసగు శ్రీనివాస ప్రభువు. శ్రీ అలిమేలు మంగతాయారుకు ప్రత్యేక ఆలయం తూర్పు ముఖంగా నెలకొంది. శ్రీవారిని దర్శించుకున్న భక్తులు అమ్మవారిని కళ్ళారా దర్శించుకుంటారు. ఇదే ఆలయ లోగిల్లో సిద్ధి బుద్ధి సమేత శ్రీ విఘ్నేశ్వరుడు కృష్ణ శిల్పాకృతిలో కడు రమణీయంగా భక్తాభీష్ట వరదాయకుడిగా కొలువుతీరి భక్తులను ఆశీర్వదిస్తున్నాడు. గణపతి మందిరానికి ప్రక్కనే శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మందిరం నెలకొంది. స్వామివారు అమ్మవార్లు
స్థానక భంగిమలో వేంచేసి తమను దర్శించవచ్చిన భక్తులను అనుగ్రహిస్తున్నారు. అదేవిధంగా శ్రీ లక్ష్మీ వరాహస్వామి, భక్తాంజనేయుల వారి చిరు మందిరాలు ఉన్నాయి. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి సమీపంలోనే శంబల నగరి పేరిట పరమేశ్వరుడి ఆలయం నెలకొంది. ఈ ఆలయంలో ఈశ్వరుడు అంబికా సమేత మహామహేశ్వరుడిగా కొలువై భక్తకోటిని అనుగ్రహిస్తున్నాడు. ఈ ఆలయ ప్రాంగణంలో ఎక్కడా లేని విధంగా నవరత్నాల లింగ స్వరూపాలు దర్శనమిస్తాయి. ఈ లింగాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తే గ్రహ దోషాలు ఇట్టే పరిహారమవుతాయని ప్రతీతి. ఇదే లోగిల్లో పాతాళ లింగేశ్వరుడు కొలువుతీరి ఉంటాడు. పాతాళం అంటే ఒక లోతైన కోనేరులో నిత్యం నీటితో నిండి ఉన్న స్థలం మధ్యలో అద్దాల మందిరంలో మహేశ్వర లింగం గోచరిస్తుంది. దీంతో పాటు రమా సహిత సత్యనారాయణ స్వామివారి ఉపమందిరం నెలకొంది. ప్రధాన ఆలయంలోని గర్భాలయంలో మహేశ్వరుడు అంబికా సమేత మహామహేశ్వరుడిగా స్ఫటిక లింగ రూపంలో భక్తులకు దర్శనమిస్తారు. ప్రధాన ఆలయానికి ఇరువైపులా శ్రీ కార్యసిద్ధి గణపతి, ఉమాదేవి అమ్మవారు కొలువు తీరి ఉంటారు. మహాశివరాత్రి సందర్భంగా ఇక్కడ అత్యంత వైభవంగా 3 రోజుల పాటు ఉత్సవాలను నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో శివ పార్వతుల కళ్యాణాన్ని అత్యంత వైభవంగా జరుపుతారు. శివం అగజాతనాదం స్వర్ణది శతప్రాణకాంతం శంకరం హేరంబశాస్తం భైరవం ప్రణమామ్యహం శరవణోద్భవ సన్నుతం శ్రీహరం శరవణోద్భవ సన్నుతం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం నందలి స్వామివారికి నిత్య అర్చనలు, ఉత్సవాలు, సేవలతో పాటు బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఈ ఉత్సవాల్లో భక్తులు ఎక్కువ సంఖ్యలో పాల్గొంటారు. ఈ చుట్టుపక్కల ప్రాంతాల వారు స్వామివారి సన్నిధిలో తమ కుటుంబంలో జరిగే అన్ని రకాల శుభకార్యాలు, వివాహ కార్యక్రమాలు మొదలైనవి ఇక్కడే నిర్వహించుకుంటారు. చైత్రమాసంలో వచ్చే ఉగాది నుంచి వసంత నవరాత్రోత్సవాలతో పాటు శ్రీరామనవమి, గణపతి నవరాత్రోత్సవాలు, ఆశ్వీయుజ మాసంలో శరన్నవరాత్రోత్సవాలను ఘనంగా జరుపుతారు. అలాగే ఏడాది పొడవునా వచ్చే ప్రత్యేక తిథుల్లో వైకుంఠ ఏకాదశి వంటి ప్రత్యేక పర్వాలను వేడుకగా నిర్వహిస్తారు. మార్గశిర మాసంలో శనివారం రోజుల్లో అన్నవరప్పాడు వెంకటేశ్వర స్వామి ఆలయానికి వేలాదిగా భక్తులు పోటెత్తుతారు. తెల్లవారుజాము నుంచే వందలాదిగా భక్తులు తరలివచ్చి ఆలయ ప్రాంగణంలో వేచి ఉండి మరీ స్వామివారిని దర్శించుకుంటారు. ఇక్కడ వందలాదిగా భక్తులు స్వామివారికి తల నీలాలు కూడా సమర్పించుకుంటారు. ఇటీవల దాతల ఆర్థిక సాయంతో ప్రతి శనివారం భక్తులకు అన్న సమారాధన నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ నుండి తణుకుకు రోడ్డు ప్రయాణం ద్వారా అయితే సుమారు 347 కిలోమీటర్ల దూరం ఉంది. అదే ట్రైన్ ప్రయాణం చేసి తణుకు చేరాలి అనుకుంటే 484 కిలోమీటర్ల దూరం ఉంటుంది. యాత్రికులు ముందుగా తణుకు చేరుకోవాలి. అక్కడి నుంచి ఆర్టీసీ బస్సులు లేదా ప్రైవేట్ వాహనాల ద్వారా అన్నవరప్పాడు శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి చేరుకోవచ్చు. ఇక ఆలయ దర్శన వేళల విషయానికి వస్తే ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు, తిరిగి సాయంత్రం 5:30 నుండి రాత్రి 10 గంటల వరకు భక్తుల దర్శనార్థం ఆలయ ద్వారాలు తెరిచే ఉంటాయి. దర్శించినంత మాత్రాన్నే పాపాల్ని పరిహరించి సకల సౌభాగ్యాలను ప్రసాదించే చల్లని దైవం శ్రీ వెంకటాచలపతి. శ్రీదేవి భూదేవి సమేతుడే స్వామి ఈ దివ్యక్షేత్రంలో ఒకే చోట కొలువై ఉండటం, నిత్య పూజలు అందుకుంటూ భక్తులకు సకల సౌభాగ్యాలను అనుగ్రహించడం అన్నవరప్పాడు ప్రజలకు పురాకృత పుణ్యఫలం తప్ప మరొకటి కాదు.
ఇవి అన్నవరపాడు శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ విశేషాలు. తిరిగి రేపటి తీర్థయాత్ర కార్యక్రమంలో మరో ఆలయ విశేషాలను తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETVLifeSpiritual లో చూడవచ్చు.